కాలంతో పాటే వ్యవసాయ పద్ధతులు మారుతున్నాయి. యూత్ లో కూడా కెరీర్ గా వ్యవసాయాన్ని ఎంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇది మరింత వృద్ధిలోకి రావాలంటే యువతతోనే సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ రైతు లాంటి శిక్షణ కార్యక్రమాలు మరింతగా అమలు చేయాలంటున్నారు. వ్యవసాయంలో కొత్త పద్ధతుల అమలుకు ఉన్నతాధికారులు వీలైనంతగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తూనే ఉన్నా అనుకున్నంత వృద్ధి నమోదు కాకపోవడంతో యువతను వ్యవసాయం వైపు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే 2 ఏళ్లుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో యువ రైతు పేరుతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయంలో ప్రపంచంతో పోటీ పడాలంటే యువతతోనే సాధ్యమని అభిప్రాయపడుతున్నారు. యంగ్ ఫార్మర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. సో దీని ఉద్దేశం ఏమిటంటే ఎక్కువగా యువతరాన్ని ఈ రంగం వైపుకు, వ్యవసాయ రంగం వైపుకు మరల్చాలి, తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేది పరిపుష్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అలాగే మా యూనివర్సిటీ కూడా ఇదే క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే దీనికి కూడా కొంత యంగ్ ఫార్మర్స్ ఫండ్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసేది ఉంటే మరింత గొప్పగా ఉండేదనేది ఒక ఆలోచన. ఐఐటి పూర్తి చేసిన విద్యావంతులు కూడా అధికారులు తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇది గుర్తించిన అధికారులు రాష్ట్రాల వారీగా వ్యవసాయ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తూ యూత్ లో మరింత మందిని అగ్రికల్చర్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 10th నుంచి ఉన్నత స్థాయి వరకు చదివి ఉద్యోగం రాని వాళ్లను పొలం వైపు నడిచేలా చర్యలు తీసుకుంటున్నారు. వారిని కొత్త పద్ధతులతో సాగు చేసేలా ప్రోత్సహిస్తూ ఆదాయ మార్గాన్ని కూడా చూపిస్తున్నారు. యూనివర్సిటీ నుంచి ఒకటి ప్రపోజల్ తీసుకొని యువ రైతు సాగుబడి అనే ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారండి 2014లో. ఆ ప్రోగ్రామ్ కింద మినిమం 40 మంది 50 మంది బ్యాచెస్ ఆఫ్ యంగ్ ఫార్మర్స్ని బిలో 30 years వాళ్ళని దట్టు పిలుచుకొని వచ్చి గ్రామాల్లో నుంచి సెలెక్ట్ చేసుకొని వచ్చి ఒక రీసెర్చ్ స్టేషన్లో ఉంచి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఆన్ వాట్ అంటే వన్స్ అగైన్ ఆన్ ఆల్ ఇంప్రూవ్డ్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇఫ్ దే ఆర్ రియల్లీ డూయింగ్ ద ఫార్మింగ్ అండ్ దే వాంట్ టు ఎక్సెల్ ఇన్ ఇట్. సో వాళ్ళకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క టెక్నాలజీని కూడా వాట్ ఎవర్ నౌ ద యూనివర్సిటీ హోల్డ్స్ ఆన్ ఇట్స్ నేమ్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇన్కమ్ పెంచడం కోసం అనేసి మేము ట్రై చేస్తున్నాము. యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు మరిన్ని ప్రోత్సాహకాలుంటే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.